ఓం శాంతి 23/1/69 23/1/1969 ఇది బాబా రెండో మురళి అన్నమాట. అవ్యక్త మురళి. अस्थियां हैं स्थिति की स्मृति दिलाने वाली. అస్థికలు స్థితి యొక్క స్మృతిని కలిగించేటటువంటివి. आज मैं आप सभी बच्चों से अव्यक्त रूप में मिलने आया हूँ. ఈ రోజు నేను పిల్లలందరితో అవ్యక్త రూపంలో కలవటానికి వచ్చాను. जो मेरे बच्चे अव्यक्त रूप में स्थित होंगे वही इसको समझ सकेंगे. ఎవరైతే నా పిల్లలు అవ్యక్త రూపంలో స్థితులై ఉన్నవారు ఉంటారో వారే దీనిని అర్థం చేసుకోగలరు. आप सभी बच्चे अव्यक्त रूप में स्थित हो, किसको देख रहे हो? व्यक्त रूप में या अव्यक्त रूप में? आप व्यक्त हो या अव्यक्त? మీరందరూ పిల్లలందరూ అవ్యక్త రూపంలో స్థితులై ఉంటూ ఎవరిని చూస్తున్నారు? వ్యక్త రూపంలో ఉన్నారా లేదా అవ్యక్త రూపంలో ఉన్నారా మీరు? अगर व्यक्त में देखेंगे तो बाप को नहीं देख सकेंगे. ఒకవేళ వ్యక్తములో ఉంటూ చూస్తే మీరు బాబాను చూడలేరు. आज अव्यक्त वतन से मुलाकात करने आया हूँ. अव्यक्त वतन में आवाज नहीं परंतु यहाँ आवाज में आया हूँ. ఈ రోజు అవ్యక్త వతనం నుండి నేను మిలనం చేసుకోవటానికి వచ్చాను, కలవటానికి పిల్లలతో. అవ్యక్త వతనంలో ధ్వని ఉండదు, కానీ ఇక్కడ మీ మధ్య ధ్వని ప్రపంచంలోకి వచ్చాను. आप सभी बच्चों के अंदर में कौन सा संकल्प चल रहा है? మీ పిల్లల అందరి మనసులోని ఎలాంటి సంకల్పాలు నడుస్తున్నాయి ఇప్పుడు? అవి ఏ అవ్యక్త ములాఖాత్ హై. ఇది అవ్యక్త ములాఖాత్, అవ్యక్త మిలనం జరుపుకుంటున్నామని ఆలోచిస్తున్నారు కదా. जैसे कल पहले मिसल बच्चों से रू रिहान चल रही है. रिहान करने मीठे मीठे बाबा ने आप सभी बच्चों से मिलने भेजा है. కల్పపూర్వ మాదిరిగా పిల్లలతో ఆత్మిక సంభాషణ నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. మీ అందరితో ఆత్మిక సంభాషణ చేయడం కోసం మధురాతి మధురమైన బాబా శివ్ బాబా మీ పిల్లలందరితో కలవటానికి పంపించారు నన్ను అని బ్రహ్మా బాబా చెప్తున్నారు. जो थे वो अब भी है. 2-3 दिन पहले मीठे मीठे बाबा से रिहान चल रही थी. అయితే బాబా చెప్తున్నారు, ఏదైతే ఎలా అయితే ఉండేవారో బాబా ఇప్పుడు కూడా ఉన్నారు. 2-3 రోజులు ముందు అంటే 23 బాబా వచ్చారు కదా, దానికి 2-3 రోజుల ముందు మధురాతి మధురమైన బాబా శివబాబాతో ఆత్మిక సంభాషణ నడుస్తుంది. రూ రిహాన్ క్యా హై మాలూమ్ హై. ఆ ఆత్మిక సంభాషణ శివబాబాకు నాకు మధ్య ఏం జరిగింది మీకు తెలుసా అని బాబా చెప్తున్నారు. बाबा ने बोला वतन का अनुभव करने के लिए तैयार हो. क्या जवाब दिया होगा? यही कहा जो बाप की आज्ञा. ब्रह्मा बाबा చెప్తున్నారు, శివ్ బాబా అడిగారు వతనం యొక్క అనుభవం చేసుకోవటానికి తయారుగా ఉన్నావా అని. ఏం జవాబు ఇచ్చి ఉంటారు? ఇదే చెప్పారు, బాబా మీ ఆజ్ఞ, మీరేది ఆజ్ఞ ఇస్తే దానికి నేను తయారీ అని చెప్పారు బ్రహ్మా బాబా. జైసే చలాయింగే జహా బిటాయింగే జిస్ రూప్ మే బిటాయింగే. మీరు ఎలా నడిపిస్తే అలానే బాబా, మీరు ఎక్కడ కూర్చోపెడితే అక్కడే, ఏ రూపంలో కూర్చోపెడితే ఆ రూపంలోనే ఉంటాను అని చెప్పారు బాబా. बच्चों के अंदर ये संकल्प होगा कि बाप दादा ने छुट्टी क्यों नहीं ली. పిల్లలందరి మనసులో
సంకల్పం ఉండి ఉంటుంది. బాప్ దాదా మా నుండి సెలవు ఎందుకు తీసుకోలేదు అని. మాకు చెప్పి వెళ్ళలేదు అని. बाबा को भी ये कहा, बाबा ने कहा अगर सभी बच्चों को बेटा का छुट्टी दिलाऊं तो छुट्टी देंगे. బాప్ దాదా ఎందుకు సెలవు తీసుకోలేదు అని పిల్లల సంకల్పం. బ్రహ్మ బాబా కూడా శివ్ బాబాకి ఇదే చెప్పారు. అయితే శివ్ బాబా చెప్తున్నారు, ఒకవేళ పిల్లలందరినీ కూర్చోపెట్టి నీకు సెలవు ఇప్పించి తీసుకురావాలి నేను అంటే సెలవు ఇస్తారా అందరూ? పిల్లలందరూ వదులుతారా అని శివ్ బాబా చెప్తున్నారు. ఇది సంభాషణ నడుస్తున్నది చెప్తున్నారు బాబా. आप भी बच्चों को देख, सर्विस को देख बच्चों के स्नेह में आ जाएंगे. పిల్లలు సెలవు ఇవ్వరు, మీరు కూడా అంటే బ్రహ్మ బాబాను శివ బాబా చెప్తున్నారు. శివ బాబా అంటున్నారు బ్రహ్మ బాబాతో, మీరు కూడా పిల్లల్ని చూస్తూ సర్వీస్ కింద జరుగుతున్న సర్వీసుల్ని చూస్తూ సేవను చూస్తూ పిల్లల స్నేహంలో వచ్చేయచ్చు. పిల్లలు ఒకవేళ వదలని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ స్నేహంలో మీరు కూడా చిక్కుకుంటారు అన్నారు బ్రహ్మ బాబాతో శివ బాబా. ఇస్లియే జో బాప్ నే కరాయా వహి డ్రామాకి భావి కहेंगे. అందువలన బాబా ఏది చేయించారో అదే డ్రామాలో కరెక్ట్, డ్రామాలో ఉన్న విధి. व्यक्त रूप में नहीं तो अव्यक्त रूप से मुलाकात कर ही रहे हैं. వ్యక్త రూపంలో మీ ఎదురుగా ఇప్పుడు బాబా లేరు బ్రహ్మ బాబా, కానీ అవ్యక్త రూపంలో అయితే కలయిక జరుపుకుంటూనే ఉన్నారు. सर्विस की वृद्धि वैसे ही है, बच्चों की याद वैसे ही है, लेकिन अंतर ये है कि वो व्यक्त में अव्यक्त था और ये अव्यक्त ही है. సర్వీస్ యొక్క వృద్ధి అదే ఉంది కదా ఇప్పుడు బాబా వెళ్ళిపోయినా. అలాగే పిల్లల యొక్క స్మృతి కూడా అదే ఉంటుంది, ఇప్పుడు కూడా అదే యోగము అదే స్మృతి. కానీ తేడా ఎక్కడంటే బ్రహ్మ బాబా వ్యక్తంలో ఉంటూ అవ్యక్త రూపములో కనిపించేవారు, అవ్యక్తంగా ఉండేవారు. మరి ఇప్పుడు శరీరం వదిలి వెళ్ళాక అవ్యక్తమే ఉంది ఒకటి, అవ్యక్త రూపం ఒకటే ఉంది అని చెప్తున్నారు. అదే తేడా. అది వ్యక్తంలో ఉంటూ అవ్యక్త రూపం, ఇప్పుడు పూర్తిగా అవ్యక్త రూపం. जो नैनों की मुलाकात जानते होंगे वो नैनों से इस थोड़ी सी मुलाकात में अपनी प्रति शिक्षा डायरेक्शन ले लेंगे. ఎవరైతే నయనాలతో కలయిక జరుపుకోవడం తెలుసుకొని ఉంటారు, ఇది ఎవరికైతే తెలుస్తుందో నయనాలతో కలయిక జరుపుకోవడం, వాళ్ళు బాబా నయనాల ద్వారా ఈ కొద్ది సమయం యొక్క కలయికలోనే నా పట్ల బాబా ఇస్తున్న శిక్షణ డైరెక్షన్ ఏంటి అనేది గ్రహించేస్తారు బాబా నయనాల నుండి. आप सभी को वतन में तो आना ही है. बच्चों से मुलाकात करने के लिए हर वक्त हर समय तैयार ही रहते हैं. మీరందరూ కూడా వతనంలో రావాల్సి ఉంది కదా అని చెప్తున్నారు బాబా. పిల్లలతో కలుసుకోవడం కోసం వతనంలో ప్రతి సమయము తయారుగానే ఉంటారు బాబా. अब जहां तक बच्चों की जितनी बुद्धि क्लियर होगी उसी अनुसार ही अव्यक्त मिलन का अनुभव कर सकेंगे. బాబా అయితే ఏ సమయంలో మీరు వెళ్ళి కలుసుకుంటామన్నా, ఎంత సమయం కూర్చొని కలుసుకుంటామన్నా తయారుగానే వతనంలో ఉంటారు. అందుకే వెళ్ళారు బాబా. అసలు పిల్లలకి ఇంకా శక్తి ఎక్కువ అనుభవం చేయించడానికి. ఇక్కడ ఉన్నప్పుడు లిమిట్ ఉండేది కదా, మరి ఈ టైంలో కలవాలి బాబా, ఈ టైం రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ. కానీ ఇప్పుడు అదేం లేదు కదా వతనంలోని. అయితే ఇప్పుడు పిల్లలు బుద్ధి క్లియర్గా ఎంత ఉంటుందో
ఎంతవరకు అది అనుభవం చేయగలరంటే పిల్లల బుద్ధి ఎంత క్లియర్‌గా ఉంటుందో దాని అనుసారమే వచనంలో అవ్యక్త మిలనం యొక్క అనుభవం చేసుకోగలరు. ఇక్కడ బాబా అవ్యక్త రూపంలో వచ్చిన ఆ మిలనాన్ని అనుభవం చేయాలన్నా బుద్ధి క్లియర్ ఉండాలి. శక్తి స్వరూప్ మే స్థితి హై. శక్తి స్వరూపంలో స్థితులై ఉన్నారా అని దీదీని చూసి అడుగుతున్నారు బాబా. దీదీ సే పూछ रहे జైసే సాత్ థే వైసే హీ హై అలగ్ नहीं. ఏ విధంగా బాబా తోడు ఉన్నప్పుడు ఉండేవారో అలాగే ఇప్పుడు కూడా ఉన్నారు. బాబా వేరు కాలేదు మీ నుండి. అభి శక్తి స్వరూప్ కా పాఠ్ ప్రత్యక్ష మే దిఖానా హై. ఇప్పుడు శక్తి స్వరూపం యొక్క పాత్ర ప్రత్యక్షంగా చూపించాలి మీరు అని చెప్తున్నారు బాబా. जो बाप की शिक्षा मिली है वो प्रैक्टिकल में करके दिखाना है. शक्ति सेना बहुत है. अभी पूरा शक्ति स्वरूप बन जाना. బాబా యొక్క శిక్షణలో ఇన్ని రోజులు ఏవైతే లభించాయో ప్రాక్టికల్ గా చేసి చూపించాలి ఇప్పుడు మీరు అని దీదీతో చెప్తున్నారు బాబా. శక్తి సైన్యము చాలా మంది మీరు తయారయ్యారు కదా, ఇప్పుడు పూర్తి శక్తి స్వరూపంగా తయారైపోవాలి. అభి తక్ బచ్చే और बाप के स्नेह में चलते रहे. శక్తి సైన్యం అంటే మరి ఇంతమందిని బాబా ఉన్నప్పుడు పాలన చేస్తారు కదా దాదీలందరినీ. ఇప్పుడు మీరు ప్రత్యక్షం కావాలి, మీ శక్తి స్వరూపం చూపించాలి అని వారికి చెప్తున్నారు బాబా. अभी तक बच्चे और बाप के स्नेह में चलते रहे. अब फिर बाप से जो शक्ति मिली उस शक्ति से औरों को ऐसे शक्तिवान बनाना है. ఇప్పటి వరకు పిల్లలు మరియు బాబా ఈ స్నేహంలో నడుస్తూ వచ్చారు మీరు. ఇప్పుడు బాబా నుండి ఏదైతే శక్తి దొరికిందో మీకు ఆ శక్తితో ఇతరులను కూడా అలాంటి శక్తివంతులుగా తయారు చేయాలి మీరు. వహీ బాప్ కే స్నేహి బాప్ కే సాత్ అంత్ తక్ రహేంగే. అదే బాబాకు స్నేహిగా ఉండే స్థితి, బాబా తోడు ఆఖరి వరకు ఉంటుంది ఇప్పుడు కూడా. అభి మీటే మీటే బాబా దృశ్య దిఖలా రహే హై ఆప్ సభీ బచ్చోं का. आप अस्थियां उठा रहे थे. ఇప్పుడు మధురమైన బాబా దృశ్యం చూపిస్తూ ఉన్నారు. మీ పిల్లలందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది నాకు అని బ్రహ్మ బాబా చెప్తున్నారు. శివ బాబా బ్రహ్మ బాబాకు చూపించారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అస్థికలు తీశారు పిల్లలు. బాబా 18 అవ్యక్తమయ్యారు, 21 అంత్యక్రియలు జరిగాయి. ఎక్కడంటే పాండవంలో శాంతి స్తంభం ఉంది కదా, ఆ ప్రదేశమే. బాబా శరీరాన్ని ఎక్కడైతే దహనం చేశారో అక్కడే శాంతి స్తంభము అనేది నిర్మించటం జరిగింది బాబాకు జ్ఞాపకార్థకంగా అన్నమాట. అయితే 21న అంత్యక్రియలు జరిగాయి. 21 సాయంత్రం, పగలు అది జరిగితే సాయంత్రం భోగు పెట్టడం దాది శరీరంలో బాబా వచ్చి కలవడం అనేది జరిగింది 21 సాయంత్రం. అది మొన్న చదువుకున్నాం మనం. తర్వాత 23 వచ్చారు బాబా. అప్పటికి అస్థికలు తీయటం అనేది జరుగుతుంది అన్నమాట. అస్థికలు తీసి ఉంచారు పిల్లలు. అస్థియోं को नहीं देखना, స్థితి को देखना. అయితే బాబా చెప్తున్నారు అస్థికలను చూడకండి, అందులో ఉన్న స్థితిని చూడండి. ये अस्थियां स्थिति स्वरूप है. एक रग में स्थिति थी. అస్థికలు బాబా యొక్క స్థితి యొక్క స్వరూపము. ఒక్కొక్క ఏంటి నరంలో కూడా బాబా యొక్క ఒక్కొక్క నరంలో కూడా స్థితి అనేది ఉండేది. तो बाहर से वो अस्थियों को रखा है, परंतु इसका अर्थ भक्ति मार्ग का नहीं उठाना. బాహ్య రూపంలో అస్థికలను ఉంచారు, తీశారు. అంటే ఏది సంప్రదాయ ప్రకారం ఏం చేయాలో దానికోసం. కానీ భక్తి మార్గం ప్రకారంగా మీరు ఆలోచించకండి దాన్ని. ఇన్ अस्थियों में जो स्थिति भरी हुई हमेशा उसको देखना है. ఈ అస్థికలలో ఏదైతే స్థితి నిండి ఉందో ఎప్పుడు కూడా ఆ స్థితిని మీరు గుర్తు తెచ్చుకుంటూ చూస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. సాధారణ మనుష్యం को ये बातें इतना समझ में नहीं आएगी.
సాధారణ మానవులకి ఈ విషయాలు అంత అర్థం కావు. बच्चों का स्नेह है और सदा रहेगा, 21 जन्म तक रहेगा. పిల్లల్లో స్నేహం ఉంది మరియు సదా ఉంటుంది 21 జన్మల వరకు కూడా. आप सभी सती की दुनिया में साथ नहीं चलेंगे, राज्य साथ नहीं पाएंगे. మీరందరూ సతీకి ప్రపంచంలో తోడుగా వెళ్ళరా బ్రహ్మ బాబాతోని? ఉమ్, రాజ్య రాజ్యాన్ని తోడుగా పొందరా అడుగుతున్నారు బాబా. 21 జన్మలో తోడే ఉంటారు కదా. సాథీ హే సాథీ రహేంగే జన్మ జన్మాంత తక్. 21 జన్మలే కాదు, తోడుగానే ఉన్నారు, తోడుగానే ఉంటారు జన్మ జన్మల వరకు కూడా. अभी भी ऐसा नहीं समझना बाप है दादा नहीं, या दादा है तो बाप नहीं. हम दोनों एक दो से एक पल भी अलग नहीं हो सकते. ఇప్పుడు కూడా మీరు ఇలా అనుకోకండి, బాబా వస్తున్నారు దాదా లేరు అని, లేదా దాదా ఉన్నారు వస్తున్నారు బాబా లేరు అలా అనుకోకండి. బాబా చెప్తున్నారు మేము ఇద్దరము కూడా, బ్రహ్మ బాబా శివ బాబా ఇద్దరు కూడా ఒకరి నుండి ఒకరు ఒక్క క్షణం కూడా వేరు కారు. బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఇక్కడ సాకారంలో బాబా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. బ్రహ్మబాబాకి దగ్గు వచ్చేది, శివబాబా ఉంటారా? అది ఆ టైంలో బాబా తప్పుకోవచ్చు. అలాగే బాబా దినచర్య కార్యక్రమాలు ఉంటాయి, తినడము, తారు కావటం. శివబాబా ఉంటారా? ఉండరు కదా అలా. కానీ ఇప్పుడు వతనంలో వెళ్ళాక అలా లేదు. బాబా పర్సనల్ పనులే లేవు బ్రహ్మబాబాకి ఇంకా. కాబట్టి ఒక్క క్షణం కూడా ఇద్దరు వేరు కారు. అందుకే మనం కూడా యోగంలో ఎప్పుడు అనుభవం చేసినా బాబ్ దాదా ఇద్దరిని అనుభవం చేస్తూ ఉంటాం కదా సూక్ష్మలోకంలో వెళ్ళినప్పుడు. ऐसे ही आप अपने को त्रिमूर्ति ही समझो. కాబట్టి మీరు కూడా మిమ్మల్ని త్రిమూర్తిగా అనుకోండి. ఎలాగా? బాబాలో శివ్ బాబా ఉండి ఇద్దరు అయ్యారు వాళ్ళు కంబైన్డ్ గా. వాళ్ళిద్దరితో కలిసి మనము మూడో వాళ్ళు బాబ్ దాదా తోడు పెట్టుకుంటే అప్పుడు ఏమయ్యాం మనం? త్రిమూర్తి అయిపోయాం బాబ్ దాదాతో కలిసి. అలా మీరు अनुभव చేస్తూ ఉండండి. ऐसे ही आप अपने को त्रिमूर्ति ही समझो. इसलिए कहते त्रिमूर्ति का बैच हमेशा साथ रखो. బాబ్ దాదా ఇద్దరు, వారి తోడులో నేను, త్రిమూర్తులము. త్రిమూర్తి బ్యాడ్జ్ కూడా ఎప్పుడు తోడుంచుకోండి అని అందుకే బాబా చెప్తూ ఉంటారు. जब ब्रह्मा विष्णु और शंकर तीन को देखते हो तो आपके भी त्रिमूर्ति की याद अर्थात अपना स्वरूप और बाप दादा की याद, त्रिमूर्ति की స్థితి మషూర్ హే. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు శంకరుని ముగ్గురిని మీరు చూస్తూ ఉంటారో అప్పుడు, అంటే వీళ్ళని చూసినప్పుడు త్రిమూర్తి అని అనుకుంటారు కదా మీరు చిత్రంలో బ్రహ్మ విష్ణు శంకరుని చూసి, అప్పుడు మీ త్రిమూర్తి స్వరూపం కూడా మీకు జ్ఞాపకం రావాలి. ఏంటది? మీ స్వరూపము మరియు బాప్ దాదా యొక్క స్మృతి. ఈ త్రిమూర్తి స్థితి ప్రసిద్ధి చెందింది. इसमें ही आप सभी बच्चों का कल्याण है. ఇలా అనుభవం చేసుకోవటంలో మీ పిల్లలందరి యొక్క కళ్యాణము ఉంది. కళ్యాణకారి బాబ్ జో కేతే జో కరాతే ఉస్మే హీ కళ్యాణ్ హే. కళ్యాణకారి బాబా ఏది చెప్తారో ఏది చేయిస్తారో దానిలోనే कल्याणम ఉంది. इसमें एक एक महावाक्य में एक एक नजर में बहुत कल्याण है. ఒక్కొక్క మహావాక్యంలోని బాబా ఒక్కొక్క దృష్టిలో కూడా చాలా కళ్యాణం ఉంది. लेकिन स्थूल को परखने वाले कोई कोई अनन्य और महारथी बच्चे हैं. अब बाप भी इतना ही शीघ्र कर्मातीत स्थिति में स्थित रहने का, अब आप भी इतना ही शीघ्र कर्मातीत स्थिति में स्थित रहने का पुरुषार्थ करो. బాబా చెప్తున్నారు, స్థూలాన్ని చూస్తూ కూడా, స్థూలంలో జరుగుతున్నది చూస్తూ కూడా కొంతమంది అనన్యమైన మరియు స్థూలంగా ఉన్న స్థితిని పరిశీలించే వారు కొంతమంది అనన్యమైన మహారథి పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. బాబా
చెప్పే ప్రతి మహావాక్యంలో ఉన్న కళ్యాణము, ప్రతి దృష్టిలో ఉన్న కళ్యాణము గమనించి పరిశీలించేటటువంటి అనన్యమైన మహారథి పిల్లలు ఉన్నారు. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు కూడా ఇంతే వేగముగా బాబాలా ఇంతే వేగముగా కర్మాతీత స్థితిలో స్థితిలై ఉండే పురుషార్థం చెయ్యండి. जैसे यहाँ हर समय बाप दादा के साथ व्यतीत करते थे, वैसे ही हर कर्म में हर समय अपने को साथ ही रखा करो. ఎలాగైతే బాబా ఉన్నప్పుడు ప్రతి సమయంలో బాప్ దాదా తోడులో మీరు గడిపేవారో అలాగే ఇప్పుడు కూడా ప్రతి కర్మలో ప్రతి సమయంలో మీ తోడుగానే బాబాని ఉంచుకుంటూ ఉండండి. బచ్చే యహీ శిక్ష యాద్ రఖనా కభీ నహీ భూల్నా. ఇదే శిక్షణను గుర్తుంచుకోండి, ఎప్పుడు మర్చిపోకండి అంటున్నారు బాబా. संबंध स्नेह स्मृति स्वरूप साथ साथ सरलता स्वरूप समर्पण और एक दो के सहयोगी बन सफलता को पाते रहना. బాబా చెప్తున్నారు సంబంధము, స్నేహము, స్మృతి స్వరూపము, దాంతో పాటు సరళత స్వరూపము, సమర్పణ భావము, ఒకరితో ఒకరు సహయోగిగా సఫలత పొందుతూ వెళ్ళండి. బాబా వెళ్ళిపోయాక నెక్స్ట్ దాదీలకు బాబా ఇది శిక్షణ ఇస్తున్నారు, మీలో మీరు ఎలా ఉండాలి అనేది. ఒకటి బాబ్ దాదా ఇప్పుడు కూడా తోడున్నారని గుర్తు పెట్టుకోండి, తోడుంచుకోండి ప్రతి సమయంలో. ఇంకా పరస్పరం ఎలా ఉండాలి, సంబంధము, స్నేహము, స్మృతి స్వరూపము, సరళత స్వరూపం, సమర్పణ, ఒకరికొకరు సహయోగిగా తారే సఫలత పొందుతూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. సఫలత ఆప్ సభీ బచ్చోं के मस्तक के बीच चमक रही है. సఫలత పిల్లల మీ మస్తకంలో మెరుస్తుంది. अब बहुत समय हुआ है और कुछ कहना है. ఇప్పుడు చాలా టైం అయింది నేను వచ్చి, ఇంకా ఏమైనా మీరు మాట్లాడాలా అని అడుగుతున్నారు బాబా. सूक्ष्म वतन में बैठे भी हर बच्चे की दिनचर्या हर बच्चे का चार्ट सामने रहता है. బాబా సూక్ష్మలోకంలో ఉంటున్నప్పటికీ కూడా అక్కడ కూర్చొని ఉన్నా కూడా ప్రతి పిల్లల దినచర్య, ప్రతి పిల్లల చార్ట్ బాబా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. వ్యక్త రూప్ సే అభి తో और ही స్పష్ట రూప్ సే देखते. వ్యక్తంగా ఉన్నప్పుడు బాబా ఇక్కడ ఉన్నప్పుడు అంత స్పష్టంగా బాబాకి తెలిసేది కాదు, ఎదురుగా వెళ్ళి చెప్తే తెలియటం అనేది. కానీ ఇప్పుడు స్పష్టంగా అవ్యక్త రూపంలో బాబా ఉన్నప్పుడు అవ్యక్త లోకంలో పిల్లల యొక్క స్థితి, చాట్, దినచర్య అంతా స్పష్ట రూపంలో చూస్తూ ఉంటారంట బాబా అక్కడి నుండి. इसलिए सभी की रिजल्ट देखते रहते. అందుకే ఎప్పటికప్పుడు పిల్లల రిజల్ట్ చూసేస్తూ ఉంటారు బాబా అక్కడి నుండి అందరిది. जितना अव्यक्त स्थिति में स्थित होंगे उतना उस अव्यक्त स्थिति से कर्मेंद्रिय द्वारा कर्म ऐसा होगा जैसे श्रीमत राय दे रही है. ఎంతైతే అవ్యక్త స్థితిలో ఉంటారో అంత ఆ అవ్యక్త స్థితి ద్వారా స్థితితో ఆ అవ్యక్త స్థితితో కర్మేంద్రియాల ద్వారా కర్మ ఎలాంటిది జరుగుతుంది అంటే శ్రీమతం యొక్క సలహా బాబా ఇస్తున్నారు, నడిపిస్తున్నారు. అలానే మన కర్మ జరుగుతుంది అన్నట్టు కర్మేంద్రాల ద్వారా ఆటోమేటిక్ గా శ్రీమతానుసారం కర్మలు జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు అవ్యక్త స్థితిలో ఉంటాయి. ఏ అనుభవం బచ్చే పాయింగే. ఇది అనుభవం పిల్లలకి లభిస్తుంది, పిల్లలు ఈ అనుభవాన్ని పొందుతారు ఈ స్థితి ద్వారా అని చెప్తున్నారు బాబా. అర్థమవుతుందా? ఎంతైతే అవ్యక్త స్థితిలో అవుతూ ఉంటారో మీరు, అప్పుడు ఏమవుతుంది, మీ కర్మేంద్రాల ద్వారా జరిగే కర్మ శ్రీమత ప్రకారంగా వెళ్ళిపోతుంది, నడుస్తుంది. ఇది మీరు అనుభవం చేస్తారు. अब अपनी अव्यक्त स्थिति के आधार से ऐसा काम करना जैसे श्रीमत के आधार से हर काम होता रहा है. కాబట్టి ఇప్పుడు మీ అవ్యక్త స్థితి ఆధారంతో ఎలాంటి పని ఎలాంటి కర్మలు జరుగుతూ ఉండాలంటే శ్రీమత ఆధారంతోనే ప్రతి కర్మ నా ద్వారా జరుగుతుంది అన్నట్టు ఉండాలి. जिस चीज के साथ बाप का स्नेह है उससे उतना स्नेह रखना ही अपने को सौभाग्यशाली बनाना है. కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, నేను శ్రీమతం మీద నడుస్తున్నానా లేదా
అది దానికన్నా అవ్యక్త స్థితిలో ఉంటున్నానా లేదా అది తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ స్థితి మనల్ని శ్రీమతంపై నడిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏ వస్తువుతోని బాబాకు స్నేహం ఉండేదో ఈ వస్తువు పైన, దానితో మన స్నేహం ఉంచుకోవటమే మనల్ని మనం సౌభాగ్యశాలిగా తయారు చేసుకోవడము. రగరగమే కిస్కే సాత్ స్నేహిత అయితే బాబాకు నరనరంలో ఎటువైపు స్నేహం ఉండేది? పాంచతత్వం से नहीं स्नेह गुणों से ही होता है. పంచతత్వాలతో కాదు స్నేహం అంటే బాబా యొక్క తత్వాలతో తయారైన శరీరంతో కాదు మన స్నేహం, గుణాలతోనే స్నేహం అనేది ఉంటుంది కదా. గుణాల వైపు స్నేహ థా नहीं है और रहेगा जब तक भविष्य नई दुनिया ना बनी है तब तक ये अटूट स्नेह रहेगा. బాబా ఉన్నప్పుడు స్నేహం ఉండేది అలా కాదు, అలా అనుకోకండి. ఉంది ఇప్పుడు కూడా స్నేహం మరియు ఉంటుంది. ఎప్పటి వరకు భవిష్యత్ కొత్త ప్రపంచం తయారు కాదో మన కళ్ళెదురుగా రాదో అంతవరకు ఈ స్నేహం అటూట్ స్నేహం అంటున్నారు బాబా. తెగని స్నేహము ఉంటుంది బాబాకు మరియు పిల్లలకు మధ్య. బాబా దూరంగా వెళ్ళిపోయారు అని అనుకోకండి. स्नेह आत्मा के साथ और कर्तव्य के साथ ही तो फिर शरीर क्या अंत तक साथ ही रहेंगे. స్నేహం అనేది ఎప్పుడైనా ఆత్మతో ఉండేది కదా, శరీరంతో కాదు కదా, ఆత్మతో ఉండేది స్నేహం. అలాగే కర్తవ్యాలతో ఉండేది స్నేహం కదా. శరీరం ఎందుకు అటువంటప్పుడు ఇంకా? కాబట్టి బాబా శరీరంతో ఇక్కడ లేరని ఆలోచించకండి. ఆఖరి వరకు సాతిగా ఉంటారు బాబా కర్తవ్య రూపంలోని. మీరు అవ్యక్త స్థితిని అనుభవం చేస్తే మీ తోడే ఉంటారు కర్తవ్య రూపంలోని, మీ ఆత్మ తోడులోని. जिसका बाप के साथ स्नेह है वही अंत तक स्थापना के कार्य में మదద్గార్ रहेंगे. ఎవరికైతే ఈ విధంగా బాబాతో స్నేహం ఉంటుందో వారే ఆఖరు వరకు స్థాపనా కార్యంలో సహయోగిగా ఉంటారు. ఇస్లియే స్నేహి హోనేకి కోషిష్ కరో. అందువలన బాబాతో స్నేహిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. कैसी भी माया आवे మాయాజీత్ బన్నా. ఏం చేయాలి? బాబా తోడు వదలకండి, బాబా చేయి వదలకండి, బాబాకు స్నేహిగా ఉండండి చివరి వరకు. అప్పుడు బాబా స్థాపనా కార్యంలో ఉపయోగించుకుంటారు మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. అలాంటి పిల్లలే సహయోగి అవుతారు స్థాపనా కార్యంలో చివరి వరకు. కాబట్టి ఏం చేయాలి? ఎలాంటి మాయ వచ్చినా మాయాజీతులుగా తారవ్వండి. जैसे बैज लगाती वैसे मस्तक पर यह विजय का बैज लगाओ. బ్యాడ్జ్ ఎలాగైతే పెట్టుకుంటారో మస్తకంలో విజయం అనే బ్యాడ్జ్ పెట్టేసుకోండి. నేను బాబా చేయి వదిలేదు లేదు, బాబా తోడులోనే స్నేహిగానే ఉంటాను చివరి వరకు. मधुबन का नक्शा सारे वर्ल्ड के सामने म्यूजियम के रूप में होना चाहिए. మధుబన్ యొక్క చిత్రము ప్రపంచం ఎదురుగా మ్యూజియం రూపంలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. अविनाशी भंडारा है, अविनाशी भंडारा है, इसका और भी ज्यादा शो करना है. जैसे सभी बच्चे पत्र लिखते थे वैसे ही लिखते रहना. మధుబన్ అంటే అవినాశి భండారా కదా. అందుకని ఇప్పుడు ఇంకా ఎక్కువగా దీన్ని ప్రత్యక్షం చేయండి మధుబన్ భూమిని. పిల్లలందరూ ఏ విధంగా ఉత్తరాలు రాస్తూ ఉండేవారు అలాగే ఇప్పుడు కూడా రాస్తూ ఉండండి బాబాకు ఉత్తరాలు. జైసే డైరెక్షన్ లేతే थे वैसे ही लेना. ఉత్తరాలు రాసి సలహాలు అడిగేవారు బాబాను, అలాగే ఇప్పుడు కూడా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సలహా తీసుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. శరీర్కి బాత్ దూసరి హే, సర్వీస్ వహీ హే. శరీరం యొక్క విషయం వేరు, బాబా శరీరంతో ఇక్కడ లేరు, వదిలేశారు. కానీ సేవ అదే జరుగుతూ ఉంటది ఇప్పుడు కూడా. इसलिए जो भी बात हो మధుబన్ మే లిఖతే रहना. అందువలన ఏది మీకు సమస్య విషయము ఏదున్నా మధుబన్లో రాస్తూ ఉండండి. బాబా లేరు కదా అని ఆలోచించకండి.
अपना पूरा కనెక్షన్ रखना మీ పూర్తి కనెక్షన్ మధుబంతో ఎప్పటిలాగానే ఉంచుకోండి दूसरों को भी अपनी अवस्था का सबूत देना आपको देख और भी ऐसे करेंगे ఇతరులకు కూడా మీ స్థితి యొక్క ప్రత్యక్ష ప్రమాణం చూపించండి మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫాలో అవుతారు అప్పుడు विदाई के समय बाबा వెళ్ళిపోతున్న సమయంలో మాట్లాడుతున్నారు ये तो आप बच्चे जानते हो कि जो भी ड्रामा का पार्ट है इसमें कोई गुप्त रहस्य भरा हुआ है क्या रहस्य भरा हुआ है वो समय प्रति समय सुनाते जाएंगे ఇది పిల్లలు మీరు తెలుసుకున్నారు డ్రామాలో ఏదైతే పాత్ర ఉందో గుప్తమైన రహస్యం నిండి ఉంది ఏంటి రహస్యం నిండి ఉంది బాబా వెళ్ళిపోవటం ఏంటి డ్రామా పాత్ర గుప్తమైన రహస్యాలు ఉన్నాయంటున్నారు బాబా ఏంటి రహస్యం ఏంటి ఉంది అనేది సమయ ప్రతి సమయం ముందుకు వెళ్తున్న కొద్దీ వినిపిస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా अब तो आपका वही यादगार जो आकाश में है दुनिया वाले इन आंखों से देखेंगे कि ये धरती के सितारे किसकी श्रीमत से चल रहे हैं बाबा ने कहा है ज्यादा समय वहां नहीं बैठना బాబా చెప్తున్నారు మీ యొక్క యాదగారు అదే ఉంది ఇప్పుడు మీ యాదగారు గాని ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి ప్రపంచం వాళ్ళ కళ్ళతో చూస్తారు అవి ఆకాశంలో నక్షత్రాలైతే వీళ్ళు ధరణి పైన ఉన్న నక్షత్రాలు వీరెవరి శ్రీమతంపై నడుస్తున్నారు ఎవరి డైరెక్షన్ లో నడుస్తున్నారు ఇంత మంచిగా ఉన్నారు అని వారి దృష్టి మీ వైపు వస్తుంది అని చెప్తున్నారు బాబా अपने कर नहीं मानव को ताज तख्त दिलाए बिना किए ना कोई फल मिलता किया व्यर्थ ना जो पुरुषार्थी कर्म से ऊंच श्रेष्ठ बन जाता है ऊंच श्रेष्ठ बन जाता है जो पुरुषार्थी कर्म से